ఇన్స్టాగ్రామ్ లో అయితే అదే ఉంది, ఐ బొమ్మ రవి ఎక్కడ వెళ్తే అదే డిస్కషన్ ఉంది. ఎక్కడ నేను వెళ్ళాను 2-3 అక్కడ కూడా ఐ బొమ్మ రవి డిస్కషన్ ఉంది. కానీ ఐ బొమ్మ రవికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది మాత్రం చాలా విపరీతంగా ఉంది. అది ఒక ఫ్యాక్ట్. సలీం గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, ఇక్కడ స్ట్రైట్గా చెప్పే ప్రయత్నం చేయండి. ఇటువంటి డొంక తిరుగుడు సమాధానం వద్దు, ఎందుకంటే చాలామంది అనుకున్న ప్రశ్న కాబట్టి నేను మిమ్మల్ని సీదా అడుగుతున్నాను. ఐబొమ్మ రవి కేసును వాదించడానికి సలీం ఎందుకు ₹1 కూడా తీసుకోవటం లేదు? ఏం ఆశిస్తున్నాడు సలీం? ఈ ప్రశ్నకు మీ సమాధానం సూటిగా. సలీం ముందే చెప్పాను, ఐబొమ్మ రవి వైజాగ్ లోకల్. సో నాకు ఆ లోకల్ ఫీలింగ్ ఉంది. సో నా ఏమంటారు, రీజన్ లో ఉన్న, నా సిటీలో ఉన్న మనిషికి నేను సాయం చేయాలి ఫస్ట్, నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవుతాను. దాంతో పైన లేదు. ఐబొమ్మ రవి మీరు వద్దు, నాకు నేను వేరే లాయర్ పెట్టుకున్నట్టే ఐ విల్ విడ్రా కదా, దాంట్లో ఏం లేదు. ఇది ఒకటి అంతే. లాస్ట్ టైం కూడా మనం చాలా హెల్ప్ చేస్తాం. కానీ ఏం ఆశిస్తున్నారు కానీ లైఫ్ లైట్ సలీం గారు? ఏం ఆశిస్తున్నారు? ఏం ఆశిస్తే ఏం లేదు. ఆశిష్యుల డ్యూటీ ఉంది. ప్రతి ముద్దాయికి ఒక లాయర్ ఉండాలి. ఆ లాయర్ కర్తవ్యం నేను చేస్తాను, అదే ఆశిస్తున్నాను. ఇంకా వేరే ఏం ఆశించటం లేదు. కానీ కౌంటర్ కి ఇంకో మాట వినిపిస్తుంది. సలీం గారు, దీని కౌంటర్ కి మాట వినిపిస్తుంది. అఫ్ కోర్స్ మీరు వైజాగ్ వాళ్ళు, ఆయన వైజాగ్, మాది వైజాగ్, మీది వైజాగ్ కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు. కానీ అలా ప్రతి వైజాగ్ లో ప్రతి కేసుని మీరు హ్యాండిల్ చేస్తారా? ఈ క్వశ్చన్ రైజ్ అయితే మీరేమంటారు? చేస్తారు కదా, 100% చేస్తారు. అది నాకు చాలా ఏమంటారు, వాట్ ఈస్ మై, నాకు ఫిర్యాదు ఇస్తున్నారంటే ఐ విల్ ఫీల్ గుడ్ కదా. అది ధర్మం, అది. ఓకే, సో మళ్ళీ రవికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. రవి వాళ్ళ నాన్నగారితో మీరు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నారు కేసుకి సంబంధించి. సో ఎందుకు ఈ చేంజ్ ఒక్కసారిగా ఆయనలో? అంటే కొడుకు మీద ఫస్ట్ విరక్తి పుట్టింది, తర్వాత మళ్ళీ మచ్చిగ్గా మాట్లాడిన సందర్భం కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ మీరు చెప్పిన సందర్భంలోనే ఆయన ఇంట్రెస్ట్ లేదు కేసు విషయంలో, ఆయన ఇష్యూస్ ఆయనకున్నాయని చెప్పి. బట్ ఈ రోజు ఎందుకు మళ్ళీ ఏమైనా? చెప్పండి. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆయన అదే అంటారు, అందరు వెళ్ళి నీ పేరు చెప్పి నాకు వచ్చి ఎంత మాట్లాడుతున్నారు, నువ్వే పంపించావు వచ్చి మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకయ్యా నా జీవితం ఇలా నాశనం చేసేవాళ్ళు తెలియవని అన్నాను. ఆయన ఏమన్నారు రవి వాళ్ళ నాన్నగారు మీతో ఏమన్నారు? ప్రతి మీడియా వాళ్ళు కెమెరా మైక్ తీసుకొస్తున్నారు, నువ్వే పంపించావని నీ పేరు చెప్పి వస్తున్నారు, నువ్వు ఎందుకయ్యా నా జీవితంలో ఇలా నువ్వు బాధ పెడుతున్నావు సలీమని ఆయన బాధపడేస్తాను. చెప్పాడు ఆయన. ఆఫ్ కోర్స్ ఏ తండ్రికైనా కొడుకు జైల్లో ఉంటే బాధే. సో రవి విషయంలో తన మనోవేదన మీతో ఏమైనా పంచుకున్నారా ఆయన? భావాలు ఉంటాయి సార్. ఇప్పుడు ఉంటే మనం ఇప్పుడు మీడియా ఆన్ కెమెరా చెప్పేది ఏది ఉండదు సార్. ప్రతి మనిషికి అనుభవాలు ఉంటాయి. కొడుకు ఉండడు, చెప్పేలాగా వినలేదు, అది ఇది అని చెప్తాడు ఆయన. అది మన ఆన్ కెమెరా, అది మోరల్ ఎథిక్స్ కాదు సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏముందంటే, రవి చేసిన నేరాలకి పబ్లిక్ సపోర్ట్ ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ సబ్జెక్టబుల్, డిబేటబుల్. నేను అడుగుతాను, ఆ ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఆయనతో మూవ్ అవుతున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి వచ్చే వాటిని నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, మరి రవికి సార్, ఇక్కడ రవి మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ నుంచి స్ట్రైట్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా. కేసు హ్యాండిల్ చేస్తుంది నేరుగా సజ్జనార్. సో సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? ఒకవేళ రవి తరపున రవి కనుక ఒప్పుకుంటే, సలీం వాదిస్తే సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? సజ్జనార్ కాదు, ఎవరు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా హ్యాండిల్ చేస్తే సలీం ఢీకొట్టే క్యాపబిలిటీ పర్సన్. ఓపెన్ ట్రూత్, దానికి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసు శాఖ చాలా కీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు ఇది. మీకు చెప్పాలంటే ఒక ట్రూత్ చెప్తున్నా. తెలంగాణ పోలీసు మక్కా మసీద్ లో బంబిలాస్ అయితే ఫస్ట్ పట్టినారు 6 ముస్లిమ్స్ స్టూడెంట్స్ ని. మరి దాని తర్వాత ఏమంటారు, అభినవ్ భారత్ వాళ్ళకి పట్టుకున్నారు. మరి ట్రయల్ అయిన తర్వాత వీళ్ళు కూడా ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా ముద్దాయిలు కాదని రిలీజ్ అయిపోయారు. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ పోలీస్ ఎక్కడ ఉంది? ఎవరు బంబ్లాస్ చేశారు? మక్కా మసీద్ లో చార్మాడ్ దగ్గర బంబ్లాస్ లో 6 మంది చచ్చిపోయారు, ఫైరింగ్ లో 8 మంది చచ్చిపోయారు. సో
అంటే ఈ రోజు వాళ్ళు ఈ focus కేసులో చేస్తున్నారు, కానీ పోలీసులు దాంట్లో అంత వర్త్ కానీ వర్త్ ఈ లేదు, అది కేసులో వర్త్ లేదు. సలీం గారికి ఈ కేసు